బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఇంటర్ పరీక్ష ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు మరి కాసేపట్లో విడుదల కానున్నాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరవుతారని ఆయన తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఫలితాలు విడుదలైన తర్వాత ఇంటర్ బోర్డు వెబ్సైట్లో నేరుగా ఫలితాలు తెలుసుకోవచ్చు. అలాగే IVR పోర్టల్ 9240205555 ఫోన్ నెంబర్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి ఫలితాలు పొందవచ్చు. ఇక మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించారు. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 9.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 4.88 లక్షల మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, 5 లక్షలకు పైగా సెకండ్ ఇయర్ విద్యార్థులున్నారు. పరీక్షల అనంతరం మార్చి 19 నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు మూల్యాంకన ప్రక్రియ కొనసాగింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఇంటర్ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ పరీక్షా ఫలితాలు మరి కాసేపట్లో విడుదల కానున్నాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరవుతారని ఆయన తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఫలితాలు విడుదలైన తర్వాత ఇంటర్ బోర్డు వెబ్సైట్లో నేరుగా ఫలితాలు తెలుసుకోవచ్చు. అలాగే IVR పోర్టల్ 9240205555 ఫోన్ నెంబర్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి ఫలితాలు పొందవచ్చు. మార్చి 5 నుంచి 25 వరకు తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22 వరకు ప్రాక్టికల్స్. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 9.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు నిర్వహించారు. వారిలో 4.88 లక్షల మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, 5 లక్షలకు పైగా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. పరీక్షల అనంతరం మార్చి 19 నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు మూల్యాంకన ప్రక్రియ కొనసాగింది.